రాకేష్ ఒక అమాయకపు అబ్బాయి. అతని సవతి తండ్రితో కలిసి ఉండేవాడు. రాకేష్ ఎంతో మంచి మనసు ఇంకా దయగలవాడు. వాళ్ళ నాన్న అంతే కఠినాత్ముడు ఇంకా దుర్మార్గుడు. అరే వినో, త్వరగా చీపురు తీసుకుని ఇంటిని మొత్తం శుభ్రం చెయ్యి. ఇంటి మొత్తంలో ఎక్కడైనా కొంచెం చెత్త గాని దుమ్ము గాని కనిపించినా నీ కాళ్ళు విరగొడతాను, అర్థమైందా? రాకేష్ చాలా కష్టపడి ఇంటి మూలమూలలా శుభ్రం చేస్తాడు. అయినా కూడా వాళ్ళ నాన్నగారు ఇంటిని సరిగ్గా శుభ్రం చెయ్యలేదు అని తిడుతూ ఉంటారు. అక్కడ చూడు వెదవా, ఆ బీరువాకి ఎంత దుమ్ము ఉందో, దాన్ని త్వరగా శుభ్రం చెయ్యి. వెళ్ళెక్కడి నుంచి. రాకేష్ అతని నాన్నని సంతోషపరచడానికి పూర్తి ప్రయత్నం చేసేవాడు. కానీ వాళ్ళ నాన్న మాత్రం అతని ఇన్సల్ట్ చేయడానికి, నీచంగా చూపించడానికి ఏ అవకాశాన్ని వదిలిపెట్టేవాడు కాదు. చాలాసార్లు రాకేష్ వాళ్ళ నాన్న రాకేష్కి ఎలాంటి పనులు అప్పజెప్పేవాడు అంటే అది చేయడం ఎవరి వల్ల కాని తరం అలాంటి పనులు చెప్పేవాడు. ఉప్పు పంచదారని చూసుకోకుండా నేను ఒకేసారి కలిపేశాను. నేనిప్పుడు గుడికి వెళ్తున్నాను. నేను సాయంత్రం తిరిగి వచ్చే లోపు ఆ ఉప్పు చక్కెర రెండూ విడివిడిగా ఉండాలి. ఒకవేళ నువ్వు ఈ పని పూర్తి చేయకపోతే నీకు రాత్రికి భోజనం ఉండదు. రాకేష్కి అర్థం కాదు ఒక సంచి ఉప్పును ఇంకా ఒక సంచి చక్కెరను ఎలా విడదీయాలి అని. రాకేష్ నది దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఓ నది, నువ్వే నా మాటలు వింటున్నావు. నా చిన్నప్పటి నుంచి కూడా నేను మా నాన్నగారి ప్రతి ఆజ్ఞని వింటున్నాను. నాకివాళ ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. ఉప్పు పంచదారని నేను వేరు చేయలేను. ఇప్పుడు ఏం చెయ్యను? అప్పుడే హఠాత్తుగా నదిలో నుంచి ఒక దేవి బయటకొస్తుంది. నువ్వెవరు? నేను ఈ నది దేవిని. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న నాకు ఒక సంచి చక్కెరని ఇంకా ఉప్పుని విడదీయమని ఆజ్ఞ ఇచ్చాడు. అది అసాధ్యం. ఒకవేళ నేను చేయలేకపోతే నాకు భోజనం ఉండదు. నువ్వు ఇక్కడే ఉండు, ఇంకా అస్సలు కంగారు పడకు. ఇప్పుడే నేను నీ పని చేసి వస్తాను. నదిలోని దేవి వెళ్తుంది. ఇంకా కొన్ని క్షణాల్లోనే ఉప్పుని ఇంకా చక్కెరని విడివిడిగా చేసి తిరిగి వస్తుంది. సాయంత్రం రాకేష్ వాళ్ళ నాన్న ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఉప్పు ఇంకా చక్కెర విడివిడిగా ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇవాళ నీ తలరాత బాగుంది. నా చేతుల నుంచి తప్పించుకున్నావు. కాని నువ్వు కంగారు పడకు. రేపటి కోసం నీ పని సిద్ధంగా ఉంది. 100 కిలోల ఎండు మిరపకాయలు దంచి దాన్ని నువ్వు పొడి చేయాల్సి ఉంటుంది. రాకేష్ వాళ్ళ నాన్న మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళ స్నేహితులతో కలిసి తిరగడానికి వెళ్ళిపోతాడు. రాకేష్కి అర్థం కాదు అతను ఒక్కడే ఒంటరిగా 100 కిలోల మిరపకాయలని ఎలా పొడి చెయ్యగలడా అని. రాకేష్ నది ఒడ్డునికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. నది, నువ్వే నా మాటలు వింటున్నావు. నా చిన్నప్పటి నుంచి కూడా నా బాధంతా వింటున్నావు. నేను మా నాన్నగారి మాటలు ప్రతి మాట వింటున్నాను. ఇవాళ నాకు విచిత్రమైన సమస్య వచ్చింది. 100 కేజీల మిరపకాయలు పొడి ఎలా చేయగలను? నదిలోని దేవి బయటకు వచ్చి ఇలా అడుగుతుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు కుర్రాడా? మాత, మా నాన్న 100 కిలోల మిరపకాయల్ని పౌడర్ చేయమని చెప్పాడు. అది అసాధ్యం. నేను ఒంటరిగా 100 కిలోల మిర్చి పౌడర్ ఎలా తయారు చేయగలను? నువ్వు ఇక్కడే ఉండు, ఇంకా అస్సలు కంగారు పడకు. నేను ఇప్పుడే నీ పని చేసి వస్తాను. దేవి వెళ్తుంది. ఇంకా 100 కిలోల మిరపకాయలను పొడి చేసి తయారు చేసి తిరిగి వస్తుంది. ఇప్పుడు నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళొచ్చు అబ్బాయి. సాయంత్రం రాకేష్ వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి చూసేసరికి అన్ని మిరపకాయలు పౌడర్గా అయ్యి తయారుగా ఉంటాయి. రాకేష్ వాళ్ళ నాన్న ఆశ్చర్యంతో కళ్ళు రెప్ప కూడా కొట్టలేకపోతాడు. వీడు ఏదైనా చేయగలడని నాకు అనిపిస్తుంది. రాకేష్ వాళ్ళ నాన్న మనసులో అత్యాశ మొదలవుతుంది. ఇంకా అతను రాకేష్తో ఇలా అంటాడు. ఎరా, వింటున్నావా? నా కోసం నువ్వు రేపొక పెద్ద ఇంటిని తయారు చెయ్యి. అందులోని 12 బెడ్రూమ్లుండాలి. ఒకవేళ ఇల్లు తయారవ్వకపోతే నిన్ను ఇంటి నుంచి బయటకు పంపించేస్తాను, అర్థమైందా? మరుసటి రోజు రాకేష్ మళ్లీ నది దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటాడు. ఓ నదీదేవి, నా మాటలు విను. నేనెప్పుడూ మా నాన్నగారి మాటలు వింటూనే ఉన్నాను. కానీ నాకు ఈరోజు ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. నేను 12 బెడ్రూమ్ల ఇంటిని తయారు చేయలేను. నది, నేనేం చెయ్యను? నది దేవత బయటికి వచ్చి ఇలా అంటుంది. నువ్వు కంగారు పడకు, నేను ఇంటిని తయారు చేస్తాను.
నది దేవత నిమిషాల్లో 12 బెడ్రూమ్ల పెద్ద ఇంటిని తయారు చేస్తుంది. సాయంత్రం రాకేష్ వాళ్ళ నాన్న తిరిగి వచ్చి చూసేసరికి ఆ పెద్ద ఇంటిని చూసి ఆశ్చర్యపోతాడు. అతను ఆ ఆనందంతో పిచ్చివాడైపోతాడు. కానీ అతను రాకేష్ ముందు అతని ఆనందాన్ని కనబడకుండా చేస్తాడు. నేను ఒక్కొక్క బెడ్రూమ్ లోపలికి వెళ్ళి చూస్తాను, సరిగ్గా ఉందో లేదో. నువ్వు నా వెనకాలే ఉండాలి, అర్థమైందా నీకు? రాకేష్ వాళ్ళ నాన్న ఒక్కొక్కటిగా అన్ని బెడ్రూముల్లోనూ చూస్తూ ఉంటాడు. అతను ఒక బెడ్రూమ్ లోపలికి వెళ్ళగానే ఆ నది దేవత అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఇంకా తను బయట నుంచి తలుపులు మూసేస్తుంది. రాకేష్ వాళ్ళ నాన్న బెడ్రూమ్ లోపలే బంధింపబడతాడు. అరే తలుపు తెరువు రాకేష్! అరే రాకేష్, ఇది నువ్వేనా? హా, ఇది రాకేషే చేశాడు. నీలాంటి దుర్మార్గుడికి ఇలాంటి శిక్షే పడాలి. నువ్వు జీవితాంతం ఇలాగే బందీగా ఉండిపో. రాకేష్ దేవతని ప్రార్థిస్తాడు. అతని దుర్మార్గపు నాన్నని బయటకు వదలమని. కానీ దేవి రాకేష్కి అర్థమయ్యేలా చెప్తుంది. నువ్వు ఎప్పటి వరకు నీ అత్యాశ ఇంకా దుర్మార్గపు దయలేని మీ నాన్న కోరికలు తీరుస్తూ ఉంటావు? ఇతని కోరికలు ఎప్పటికీ తీరే మంచి దారి అంటే అతన్ని ఇలా జీవితాంతం బందీగా ఉంచడమే. నేను మీకు ప్రమాణం చేస్తున్నాను, ఇక ముందు రాకేష్ని నేను ఎప్పుడు కూడా ఇలా ఇబ్బంది పెట్టను. దయచేసి నన్ను విడుదల చేయండి. ఆలోచించుకో. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా రాకేష్ని సతాయించాలి అనుకుంటే నేను నిన్ను ఎప్పటికీ బందీని చేసేస్తాను. నేను ఆలోచించాను. నన్ను విడిపించండి చాలు. దేవి తలుపులు తెరుస్తుంది. ఇంకా రాకేష్ వాళ్ళ నాన్న ఎప్పటికీ కనబడకుండా ఇంటి నుంచి బయటకు పారిపోతాడు. ఇప్పుడు రాకేష్ ఒంటరిగా ఆ 12 బెడ్రూమ్ల ఇంట్లో ఉండేవాడు. రాకేష్ ఒంటరిగా ఉంటూ బోర్ అయిపోతాడు. అప్పుడు అతనికి తోడు అవసరం. అతని సుఖదుఖాల్లో అతనికి తోడుగా ఉండడానికి. ఒకరోజు రాకేష్ ఇంటి బయట కూర్చుని ఉండగా అతనికి ఒక అమ్మాయి కనబడుతుంది. తను సైకిల్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రాకేష్ చూస్తాడు. ఆ అమ్మాయి మాటికి బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ కింద పడిపోతూ ఉంది. అప్పుడు రాకేష్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. నేను నీకు సాయం చేయగలనా? హా, తప్పకుండా. నువ్వు సైకిల్ పైన ధ్యాస పెట్టకు, కేవలం నేరుగా చూడు, పెడల్ తొక్కుతూ వెళ్ళు. రాకేష్ ఒక్క రోజులోనే అమ్మాయికి సైకిల్ నేర్పిస్తాడు. ఇద్దరి మధ్యలో స్నేహం మొదలవుతుంది. నా పేరు రాకేష్, మరి మీ పేరు? నా పేరు పింకీ. రాకేష్, పింకీ వాళ్ళ మనసుల్లో ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. కొన్ని రోజుల తర్వాత రాకేష్ పింకీతో ఇలా అంటాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? హా, తప్పకుండా. పింకీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తన చిన్ననాటి మిత్రుడు ఉదిత్ని కలుస్తుంది. ఉదిత్ అనుకున్నాడు పెద్దగా అయిన తర్వాత పింకీ అతన్ని పెళ్లి చేసుకుంటుందేమో అని. కానీ పింకీ మాత్రం ఉదిత్ని ఒక ఫ్రెండ్ లానే భావిస్తుంది. పింకీ ఉదిత్కి రాకేష్ గురించి మొత్తం చెప్పేస్తుంది. ఇంకా తను అది కూడా చెప్తుంది, తను రాకేష్ని పెళ్లి చేసుకోబోతుంది అని. పింకీ వాళ్ళ నా చెయ్యి దాటిపోతే తన ఆస్తి మొత్తం కూడా నా చెయ్యి దాటిపోతుంది. అందుకే పింకీ పెళ్లి ఎలా అయినా సరే నాతోనే జరిగేలా చూడాలి. ఉదిత్ ఒకరోజు పింకీని అతని ఇంటికి పిలుస్తాడు. ఇంకా పింకీకి ఒక స్పెషల్ టీని ఇస్తాడు. నా మిత్రులకు నా చేతి చాయ్ ఇవ్వటం అంటే నాకు చాలా ఇష్టం. ఆ టీలో ఒక విచిత్రమైన మందు కలిపి ఉంటాడు. దానివల్ల పింకీ మోహితురాలవుతుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? హా. పింకీ వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. రాకేష్కి తెలిసిన వెంటనే పింకీ ఇంకెవరినో పెళ్లి చేసుకుంటుందని అతని మనసు విరిగిపోతుంది. ఇంకా అతను నది దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఓ నది దేవత, నా మాటలు విను. నేను నిజంగా ప్రేమించాను, కానీ నాకు ద్రోహం ఎలా జరిగింది? పింకీ నిన్ను మోసం చెయ్యలేదు. తన మిత్రుడు ఉదిత్ తనని మోహితురాల్ని చేసుకున్నాడు. ఎందుకంటే అతను పింకీ ఆస్తిని సొంతం చేసుకోవడానికి. అతని సమ్మోహనం నుండి పింకీ దూరం అవ్వాలంటే నువ్వు పింకీ దగ్గరికి వెళ్ళి నీ ప్రేమను తనకు తెలియజేయాల్సి ఉంటుంది. రాకేష్ వెంటనే పరిగెడుతూ పింకీ దగ్గరికి వెళ్తాడు. పింకీ చేతులపైన ఆ సమయంలో మెహందీ పెడుతూ ఉంటారు. పింకీ,
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అలా చెప్పగానే పింకీ సమ్మోహనం దూరమైపోతుంది. తనకి తన మిత్రుడు ఉదిత్ నిజ స్వరూపం తెలిసిపోతుంది. పింకీ మెడపట్టి ఉదిత్ని తన ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది. ఇంకా రాకేష్ని పెళ్లి చేసుకుంటుంది.